ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ యూజ్ చేసి అబ్బాయిల ఫీలింగ్స్తో ఆడుకోకండి. మీరు అతన్ని లవ్ చేస్తూ జస్ట్ ఆట పట్టిద్దాం అనుకుంటే ఓకే. ఒక గుడ్ రిలేషన్షిప్కి ఉండాల్సిన గుడ్ సైన్ ఏంటో తెలుసా? మీ రిలేషన్షిప్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్ట్రాంగ్గా నిలబడటం అండ్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళటం. మీ లవ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ ఎలాంటిదో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆ అబ్బాయి ఎప్పుడు మీకు అట్రాక్ట్ అయి ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ అబ్బాయి మీకు ఒక మొత్తం మందులు అడక్ట్ అయిపోయేలా చేయడానికి నా దగ్గర టాప్ 10 సైకలాజికల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు మీ బాయ్ ఫ్రెండ్పై లేదా మీరు ఇష్టపడుతున్న అబ్బాయిపై అప్లై చేశారంటే అతను మీకు 100% అడక్ట్ అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అతనికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే అండ్ ఎప్పుడు ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తూ ఉంటే ఎవరికైనా మీపైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో అప్పుడు అతను మీకు అడక్ట్ అయ్యాడో లేదో అని చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఏంటో తెలుసా? జస్ట్ మీరు ఒక 3 days ఆ అబ్బాయితో చాలా క్లోజ్గా మూవ్ అయ్యి లైక్ చాటింగ్లో, ఫోన్ కాల్స్లో అండ్ కాలేజ్లో, రెస్టారెంట్లో బిజీ అయిపోండి. సడన్గా ఆ అబ్బాయితో స్మాల్ ఇష్యూ వచ్చేలా చాట్ చేసి ఒక 2 days గ్యాప్ తీసుకోండి. ఈ గ్యాప్లో ఆ అబ్బాయి మీకు ఇచ్చే కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ లవ్, ఎఫెక్షన్ అన్నీ అతను మీకు రిటర్న్ చేసే కాల్స్ అండ్ మెసేజెస్ పైన ఆధారపడి ఉంటాయి. సరే, ఇది పక్కన పెడితే ఆ అబ్బాయి మిమ్మల్ని మాత్రమే చూస్తూ మీకోసమే రోజంతా వెయిట్ చేస్తూ మీ కాల్స్ ఆర్ మీ మెసేజెస్ కోసం కాళిదాసులా, మజ్నులా వెయిట్ చేయాలంటే ఈ 10 ట్రిక్స్ మీరు అప్లై చేయాలి. గాయస్, తెలుగులో ఎవరూ చెప్పలేని కొత్త రిలేషన్షిప్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నా. సో ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1, కీప్ స్మైలింగ్ ఎవ్రీ టైమ్ యూ సీ హిమ్. ఆ అబ్బాయితో మాట్లాడిన ప్రతిసారి మీ లిప్స్పై స్మైల్ని మెయింటైన్ చేయండి. అండ్ మీ స్మైల్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఎవరు లేని టైంలో స్మైల్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ అబ్బాయి మీ వైపు చూసి మాట్లాడినా, చూసినా, నవ్వినా, ఏం చేసినా మీరు ఒక పర్ఫెక్ట్ స్మైల్ని మెయింటైన్ చేసి కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడితే ఆ అబ్బాయికి రోజంతా నీ స్మైలే గుర్తొస్తుంది. అండ్ అలాగే ఆ అబ్బాయి కూడా నీ స్మైల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం నీతో ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా నేను రౌడీ బేబీని, యాటిట్యూడ్ చూపిస్తా అని ఈగోకి వెళ్తే ఆ అబ్బాయికి కాదు, ఏ అబ్బాయికి అట్రాక్ట్ అవ్వరు. అబ్బాయిలకంటూ కొన్ని టేస్ట్లు తగలడ్డాయి గర్ల్స్. సో మీరు స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. నెంబర్ 2, మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఒక అబ్బాయిని ఈజీగా అట్రాక్ట్ చేయడానికి అండ్ ఆ అబ్బాయి మీ వెనకే ఒక క్యూట్ పప్పీలా తిరిగేందుకు ఒక పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్ మేజర్ రోల్ని పోషిస్తుంది. సో మీరు తప్పకుండా అతనితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయండి. అలా చూస్తూ ఉండటం కాదు, మ్యాక్స్ 1 minute వరకైనా అతనితో ఐ కాంటాక్ట్లో ఉండాలి. అలా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అతనికి క్లియర్గా అర్థమవుతుంది, ఓ ఈ అమ్మాయి నేను చెప్పింది కాన్సన్ట్రేట్గా వింటుంది అండ్ నేనంటే చాలా ఇష్టం కూడా ఉంది అండ్ ఉండొచ్చు కూడా అని ఫీల్ అవుతాడు. అండ్ ఒకవేళ మీరు స్కూల్ ఆర్ కాలేజ్ చదువుతున్నారంటే క్లాస్లో ప్రతి 5 minutesకి ఒకసారైనా ఆ అబ్బాయి వైపు చూస్తూ ఉండండి. సో ఆ టైంలో ఆ అబ్బాయి మిమ్మల్ని చూస్తూ ఏంటి ఈ అమ్మాయి నా వైపే పదే చూస్తుందని పిచ్చెక్కిపోతాడు. అండ్ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరూ గెస్ట్ చేయలేము. ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే 90% లవ్ స్టోరీస్ కేవలం ఐ కాంటాక్ట్తోనే స్టార్ట్ అయ్యాయి అంట. సో ఒక పర్ఫెక్ట్ ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయండి. నెంబర్ 3, మేక్ హిమ్ ట్రస్ట్ యూ. ఆ అబ్బాయి మిమ్మల్ని నమ్మేలా చేసుకోవాలి. అది ఎలా అంటే మీరు ఆ అబ్బాయితో క్లోజ్గా ఉన్నారని ఆ అబ్బాయికి అర్థం కావాలి. ఎలా అంటే మీ ఫ్యామిలీ స్టోరీస్ అండ్ మీ ప్రాబ్లమ్స్ అండ్ నీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో, నీ నీడ్స్ అండ్ నీ హాబీస్ అండ్ నీ అచీవ్మెంట్స్, గోల్స్, ఏ టు జెడ్ అన్నీ ఆ అబ్బాయితో షేర్ చేసుకుంటే ఆ అబ్బాయికి మీ పైన పూర్తి నమ్మకం వస్తుంది. సో అప్పుడు ఆ అబ్బాయి మీకు బాగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఇంత క్లోజ్గా నాతో ఉంది, అన్నీ షేర్ చేసుకుంటుంది. సో ఇలాంటి అమ్మాయి వైఫ్గా వస్తే నాకంటే లక్కీగా ఇంకెవరు ఉండరని అనుకుంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ అబ్బాయి కూడా మీతో కొన్ని కొత్త విషయాలు షేర్ చేసుకుంటున్నాడంటే ఆ అబ్బాయి ఆల్రెడీ మీకు అడిక్ట్ అయ్యాడని అర్థం. సో అది మీ లవ్కి గ్రీన్ ఫ్లాగ్ని చూపిస్తుంది. నెంబర్ 4, మేక్ హిమ్ ఫీల్ స్పెషల్. ఆ అబ్బాయికి మీరు ఒక స్పెషల్ పర్సన్లా కనిపించాలి. అండ్ ఆ అబ్బాయి అలా ఫీల్ అయ్యేలా చేయాలంటే ఏం లేదు, మీరు ఎప్పుడైనా ఒక మంచి డ్రెస్ వేసుకొని కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆ అబ్బాయిని అడగండి, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని.
అండ్ అలాగే ప్రతి విషయంలో ఆ అబ్బాయి సజెషన్ అడగడానికి ట్రై చేయండి. లైక్ నాకు ఏ కలర్ సెట్ అవుతుంది, అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, అండ్ మా ఫ్యామిలీ టూర్ ఉంది వెళ్ళాలా వద్దా. సో ఇలాంటివన్నీ అడగటం వల్ల ఆ అబ్బాయి లైఫ్లో మీరు ఒక స్పెషల్ పర్సన్లా మారిపోతారు. నెంబర్ 5, ఎంకరేజ్ హిమ్. ఎస్, ఇది ఆ అబ్బాయిని మీరు మీ లైన్లో పెట్టుకోవడానికి మేజర్ రోల్ని లీడ్ చేస్తుంది. ఆ అబ్బాయిని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ అబ్బాయి మీతో ఎలా అనొచ్చు, నాకు ఇంకా జాబ్ రాలే, ఐఎమ్ ది మోస్ట్ అన్లక్కీ పర్సన్ ఇన్ ది వరల్డ్ అని. సో ఆ టైంలో మీరు ఆ అబ్బాయిని మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అతనికి మీరు ఒక పర్ఫెక్ట్ గైడ్లా ఉండాలి. ఆ అబ్బాయికి క్లియర్గా అర్థం కావాలి మీరు అతనితో ఉంటే అతనికి ఏం కాదు అని. అండ్ ఆ అబ్బాయి ఏమైనా సాధిస్తాను అని హోప్ వచ్చేలా చేయాలి. మీరు ఎప్పుడు ఆ అబ్బాయిని డిసప్పాయింట్ చేసే మాటలు ఆడకూడదు, ఇంక్లూడింగ్ మీకు తగువయ్యే సిచ్యువేషన్లో కూడా. అలా చేస్తే ఉన్న రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, గివ్ హిమ్ స్పేస్. గర్ల్స్, ప్రతి అబ్బాయికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి అవసరమైన టైంలో స్పేస్ ఇవ్వాలి. అలా కాకుండా ఆ టైంలో కూడా నీతో మాట్లాడాలి, చాట్ చేయాలంటే ఆ అబ్బాయికి నీపైన ఉన్న ఫీలింగ్స్ అన్నీ పోతాయి. సో గివ్ హిమ్ సమ్ పర్సనల్ స్పేస్. ఆ అబ్బాయి మీతో ఇలా చెప్పొచ్చు, 10 minutesలో కాల్ చేస్తాను. సో అప్పుడు మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేసి అతనికి స్పేస్ ఇవ్వండి. ఎప్పుడు కాల్స్ మెసేజ్ చేస్తూ ఉంటే ఎలాంటి రిలేషన్షిప్ కూడా బోర్ కొడుతుంది. బయటికి చెప్పరు, కానీ ఒక్కోసారి కావాలనే మొబైల్ స్విచ్ ఆఫ్ కూడా చేసేస్తారు. సో ఎక్కువ ఇరిటేట్ చేయకండి, ఆ అబ్బాయి ఎక్కడికి పోడు, మీతోనే ఉంటాడు. నెంబర్ 7, మేక్ హిమ్ షేర్ హిస్ ప్రాబ్లమ్స్ విత్ యూ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆ అబ్బాయి ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకునేలా చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ ఆ అబ్బాయికి మీరు అంత క్లోజ్ అవ్వాలి అండ్ అంత చనువు ఇవ్వాలి. అప్పుడే ఆ అబ్బాయి మీతో అన్నీ షేర్ చేసుకుంటాడు. కొంతమంది అమ్మాయిలు ఆ అబ్బాయిని లవ్ చేస్తారు బట్ బయటపడరు అండ్ ఆ అబ్బాయితో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో అలా అయితే ఆ అబ్బాయి మీతో ఇంకా ఎలా తన ప్రాబ్లమ్స్ చెప్తాడు, మీతో క్లోజ్గా ఉంటాడు. సో ఫస్ట్ ఆ అబ్బాయికి మీ దగ్గర ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. నెంబర్ 8, బీ ఏ గుడ్ లిజనర్. ఆ అబ్బాయి మీతో మాట్లాడే టైంలో చాలా సీరియస్గా వినండి. పిన్ టు పిన్ అన్నీ మీరు స్టోర్ చేసుకోండి. ఆ అబ్బాయి ఫ్యామిలీ విషయమైనా అండ్ ఆ అబ్బాయి పర్సనల్ ప్రాబ్లం అయినా మీరు ఇన్వాల్వ్ అయిపోయి మధ్యలో కొన్ని క్వశ్చన్స్ కూడా రైట్ చేస్తూ ఉండండి. అలా అయితే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి నేను చెప్పింది చాలా కేర్గా వింటుంది, సో ఐ థింక్ ఈ అమ్మాయి కూడా నా పైన ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా అని మీకు కంప్లీట్గా అలెక్ట్ అయిపోతాడు. సో గుడ్ లిజనర్గా ఉండటం ఒక మంచి లక్షణం. నెంబర్ 9, యూ షుడ్ బీ అవైలబుల్ వెన్ హీ నీడ్స్ యూ. గర్ల్స్, మీరు అతనికి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన టైంలో పక్కా అతనికి సపోర్ట్గా ఉండాలి అండ్ అతని పక్కన మీరు పక్కా ఉండాలి అన్న టైంలో మీరు ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయికి ఏం అర్థం కాదు, ఏం చెయ్యాలో, ఎవరితో మాట్లాడాలో, అసలు నథింగ్. ఆ టైంలో ఆ అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఫుల్ ఛార్జ్లో మొబైల్ ఉన్నా దేనికి యూజ్ లేదన్నట్టు సెట్ డౌన్ అయిపోతాడు. అండ్ అలాగే ఆ అబ్బాయి ఏదైనా బిజినెస్లో లాస్ అయ్యే సిచ్యువేషన్లో మీరు పక్కన ఉండి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ అబ్బాయికి పక్కనే ఉండి హోప్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చూడండి. ఆ అబ్బాయి మిమ్మల్ని లైఫ్లో వదులుకోడు. నెంబర్ 10, లాఫ్ ఎట్ ది టైమ్ హీ టర్న్స్ బ్యాక్. ఈ సీన్ మీరు ఆల్రెడీ మూవీస్లో చూసుంటారు. క్లాస్ రూమ్కి ఎంటర్ అయ్యే టైంలో ఆ అమ్మాయి మిమ్మల్ని చూడటం, అలాగే బస్సు ఎక్కే టైంలో ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అబ్బాయిని చూడటం. సో ఇది నిజంగా అలా చేయటం వల్ల అబ్బాయికి పిచ్చి లేస్తుంది. మీరు పదే పదే అలా చూడటం వల్ల ఆ అబ్బాయి హ్యాపీనెస్కి హద్దులు ఉండవు. ఆ టైంలో ఆ అబ్బాయి మీకోసం ఏదైనా చేయాలనుకుంటాడు, ఈ ప్రపంచాన్ని మొత్తం గెలిచి నీకు గిఫ్ట్లో ఇవ్వాలనుకుంటాడు. బట్ అది అవ్వదులే, నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. జస్ట్ ఆ అబ్బాయి ఫీలింగ్స్ అలా ఉంటుందని చెప్తున్నా. సో ఇలాంటి క్రేజీ థింగ్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ అలాగే మీ క్లాస్లో మిమ్మల్ని చాలా హెవీగా ట్రై చేస్తున్న అబ్బాయి నేమ్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ అబ్బాయి మీకు అడక్ట్ అయ్యాడో లేదో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.